నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. కీర్తనలు 32:8. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరి మాటలు మనం వింటూ ఉన్నాం? ఈ లోకపరమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నామా, లేదా దేవుని మాట మనం వింటూ ఉన్నామా? ఈ లోకపరమైనటువంటి మాటలు నువ్వు విన్నట్లయితే అప్పటికప్పటికి ఆ మాటలు నీకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ అవి నిన్ను పాపంలో నడిపించేటివిగా ఉంటూ ఉన్నాయి. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాట గనుక నువ్వు విన్నట్లయితే ఆయన నువ్వు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి మార్గంలో నువ్వు నడవాలో ఆ మార్గాన్ని నీకు తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచి అయినా ఈ లోకపరమైనటువంటి ఉపదేశమును అంగీకరించకుండా దేవుని మాటను మనం విని ఆ మాట ప్రకారము నడుచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాల్లో మీరే వారికి ఉపదేశించమని ప్రార్థన చేస్తున్నాం. వారు మన నడవలసినటువంటి మార్గాన్ని వాళ్ళకి తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఉదయకాల సమయంలో తండ్రి, ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతూ ఉన్నారో, వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినాన తండ్రి, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో, హాస్పిటల్లో, ఐసీయూలో, ఎమర్జెన్సీలో ఉన్నారో వారందరికీ తండ్రి మీరే ముట్టి స్వస్థపరచమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.